వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకాదశ సర్గః. క్వచిత్ పరిదశాన్మాసాన్ ఏకం సంవత్సరం క్వచిత్ క్వచిచ్చ చతురో మాసాన్ పంచషట్చాపరాన్ క్వచిత్. రామచంద్రమూర్తి దండకారణ్యంలో విహరిస్తూ అనేక మంది మునుల యొక్క ఆశ్రమాలలో నివాసం ఉంటూ, ఇంకా మరలా అంటే ఏమిటి, ఒకసారి ఏ మహర్షి యొక్క ఆశ్రమానికైతే వెళ్ళారో మరలా రెండవసారి కూడా ఆ మహర్షుల యొక్క ఆశ్రమానికి వెళుతూ ఉన్నాడు. ఈ విధంగా అందరి మునుల యొక్క ఆశ్రమములకు కూడా రామచంద్రమూర్తి విహరిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. మరి ఏ ఆశ్రమాలలో ఎంతకాలం ఉన్నాడు, ఈ విధంగా ఇలా విహరించడంలో ఎన్ని సంవత్సరములు గడిచిపోయాయి అనే విషయాన్ని ఈనాటి ప్రవచనంలో మనకు రాముడి యొక్క వనవాసంలో 10 సంవత్సరములు గడిచిపోతాయి. చూడండి, ఇక్కడ క్వచిత్ పరిదశాన్మాసాన్ అని అంటూ ఆ ఆశ్రమ మండలములలో రామచంద్రమూర్తి క్వచిత్తు కొన్ని చోట్ల పరిదశాన్మాసాన్ అని అన్నారు. అంటే 13 మాసములు అని చెప్పి అన్నారు. అంటే దశ శబ్దానికి ఒక ఆవృత్తి అని అర్థం. 12 మాసములు ఒక సంవత్సరం అవుతుంది. ఆ 12 మాసముల కంటే ఎక్కువ పరిదశాన్మాసాన్, ఆ 12 మాసముల కంటే కూడా ఎక్కువ అన్నారు. ఇక్కడ దశ అంటే సంవత్సరము అని, అంతకు మించినటువంటి అంటే 13 నెలలు అనే అర్థం తీసుకోవాలి. ఈ విధంగా కొన్ని చోట్ల 13 నెలలు ఉన్నారు. కొన్ని ఆశ్రమ సముదాయాల్లో ఎలాగా సుఖం యవసతు, ఎంతో ఆనందంగా సుఖంగా జీవించారట రామచంద్రమూర్తి సీతాదేవి. అంటే రాజభోగాలు విడిచిపెట్టేసి, ఆ అంతఃపురాలు విడిచిపెట్టి అడవిలో ఆశ్రమ మండలములలో ఆశ్రమ సమూహములలో నివసిస్తున్నప్పటికీ కూడా వీరు ఆనందంగానే గడిపారు తప్ప ఏనాడు ఎప్పుడు బాధపడలేదు. తమ కష్టములను తలుచుకుని వాళ్ళు కృంగిపోలేదు. ఎంతో ఆనందంగా గడిపారు. ఇంకా విశేషంగా చెబుతారు, ఆ గోదావరి తీరములలో సీతారాములు అక్కడ కూర్చుని వారు మాట్లాడుకుంటూ ఉంటే, కిమపి కిమపి మందమాసక్తి యోగాత్ అవిరళిత కపోలం జల్పతో రక్రమేణ అశిథిల పరిరంభ వ్యాపృతేకైక దోష్ణో అవిదిత గతయామా రాత్రిరేవ వ్యరం సీత్ అని చెప్పి ఉత్తరరామచరితంలో చెప్పినట్లుగా వాళ్ళు అలా దగ్గరగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారట. ఆ మాటలు ఏదో మాట్లాడుకుంటున్నారు అనే విషయం తెలుస్తుంది తప్ప మూడో వ్యక్తికి ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు. అలాగే వాళ్ళ యొక్క భుజములు చక్కగా అలా ఆనుకుని ఉన్నటువంటి భుజములు ఎప్పుడూ విడిపోవటం లేదుట. అలా వాళ్ళు మొదటిలో మాట్లాడుకోవటం మొదలుపెట్టినప్పుడు ఎంత సరదాగా అయితే, ఎంత ఆనందంగా మాట్లాడుకుంటున్నారో, ఎంతసేపు మాట్లాడుకున్నా సీతారాములు వారి ముఖములలో ఇంకా మాట్లాడాలి అని చెప్పి ఆ ఎదుటివారి ముఖాల్లోకి చూస్తూ ఒకరినొకరు చూసుకుంటూ సీతారాములు ఆనందంగానే మాట్లాడుకుంటున్నారు. కానీ కొంతసేపు మాట్లాడిన తర్వాత వారిలో విసుగు కానీ ఏమీ లేదన్నమాట. అలాగా ఎంతో అన్యోన్యతతోటి ఆనందంతో వారు ఆ అరణ్యవాసాన్ని గడుపుతూ ఉన్నారు. ఇలాగా ఆ ఆశ్రమ సమూహములలో వీరు నివసిస్తూ కొన్ని చోట్లేమో 13 నెలలు ఉన్నారు, మరికొన్ని చోట్ల క్వచిత్ ఏకం సంవత్సరం, కొన్ని ఆశ్రమాలలో 1 సంవత్సర కాలం పాటు సుఖంగా ఉన్నారు. మరికొన్ని క్వచిత్ చతురహమాసాన్, మరికొన్ని ఆశ్రమాలలో 4 నెలల పాటు సుఖంగా ఉన్నారు. క్వచిత్ పంచ, కొన్ని ఆశ్రమాలలో 5 నెలలు, మరికొన్ని ఆశ్రమాలలో 6 నెలలు, మరి క్వచిత్ అపరాన్ అంటే వీటికంటే కూడా కాస్త దూరంగా ఉన్నటువంటి మరికొన్ని ఆశ్రమాలలో వాళ్ళు 7 నెలలు ఈ విధంగా అలా గడుపుతూ ఉన్నారు. అపరత్ర
మాసాదధికం, కొన్ని చోట్ల 1.25 నెల అంటే ఏమిటి, 1 నెల, ఆ తర్వాత నెలలో 4వ భాగము అలా ఉంటున్నారు. కొన్ని చోట్లేమో అర్ధాదధికం అంటే అర్ధమాసము కంటే అధికము అంటే 30 మాసము అనుకోవచ్చు. అంటే దాదాపుగా 3 వారముల పాటు ఉన్నారు. ఇలాగా ఈ దండకారణ్యంలో వారు విహరిస్తూ కొన్ని ఆశ్రమములలో కొంత కాలము అలా గడుపుతూ మరలా వాళ్ళు ఎవరి ఆశ్రమంలో పూర్వం గడిపారో వారి ఆశ్రమాలకే మరలా వచ్చి అలాగా కాలం గడుపుతూ అందరినీ ఆనందపరుస్తూ అందరికీ కూడా ధైర్యాన్ని చెబుతూ ఆ అస్త్రశస్త్రములను ధరించినటువంటి రామలక్ష్మణులు సీతాదేవి కూడా అందరినీ ఆనందపరుస్తూ తాము ఆనందంగా గడుపుతూ ఉన్నారన్నమాట. ఇంకా క్వచిత్ 3 మాసాన్యవసతు క్వచిత్ 8 మాసాలు అన్నట్టుగా కొన్ని చోట్లేమో 3 నెలలు, మరికొన్ని చోట్ల 8 నెలలు, ఈ విధంగా వాళ్ళు కాలం గడిపారు అన్నారు. అంటే ఇక్కడ ఇన్ని ఆశ్రమములలో వారు కాలం గడిపారంటే వాళ్ళు గడిపినటువంటి కాలాన్ని చెబుతూ ఇన్ని రకాలుగా ఉన్నారు అని చెప్పారు. మరి ఇంతకాలం చెప్పారు కదండి, ఇంతకీ ఇదంతా కలిపితే ఎంతకాలం అయింది, ఎన్ని సంవత్సరములు అయినది అని అంటే దానికి చూడండి, ఇక్కడ మొదట 13 మాసాలు అన్నారు, ఆ తర్వాత సంవత్సరము, ఆ తర్వాత 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 2 నెలలు, ఆ తర్వాత 3 నెలలు, 8 నెలలు అన్నారు. మొత్తం కలిపితే 60 నెలలు, 60 మాసములు అయింది. 60 మాసములు అంటే 5 సంవత్సరముల కాలం గడిచిందనమాట. ఇలాగా ఆ మునుల యొక్క ఆశ్రమములలో 5 సంవత్సరముల కాలము గడిచిపోయింది అన్నారు. మరి కొందరు కొన్ని వ్యాఖ్యానాల్లో ఇక్కడే పరిదశాన్ అనే దానికి అర్థం చెబుతూ పరిదశాన్ అంటే 10 కంటే ఎక్కువగా అని అన్నారంటే 10 మాసముల పైన 3 మాసములు, 10 మాసముల పైన సంవత్సరము, 10 మాసముల పైన 7 నెలలు అని ఈ విధంగా లెక్క తీసుకోవాలి అని చెప్పి అన్నారు. ఇక్కడంటే చూడండి, ఏక సంవత్సరం అని అంటే కనుక 10 నెలల తర్వాత ఏక సంవత్సరం అంటే మొత్తం 22 నెలలు అయిందనమాట. 4 మాసములు అంటే 10 నెలలు ప్లస్ 4 మాసములు అంటే 14 నెలలు అయింది. అలాగే కొన్ని చోట్ల పంచషట్యాపరాన్ క్వచిత్ అని అన్నారు. 6 నెలలు ఉన్నారు, 5 నెలలు అన్నారు. 5 నెలలు అంటే కనుక 10 నెలలు, అలాగే 5 నెలలు మొత్తం 15 నెలలు, ఈ విధంగా గణన చెయ్యాలి అన్నారు. ఇలా కనుక గణన చేసినట్లయితే ఏమవుతున్నది అంటే అక్కడ 22 కొన్ని చోట్ల 22 నెలలు, కొన్ని చోట్ల 14, మరికొన్ని చోట్ల 15, మరికొన్ని చోట్ల 16, అలాగే కొన్ని చోట్ల 10.5 మాసములు, కొన్ని చోట్ల 11.5 మాసములు, మరికొన్ని చోట్ల 13 మాసములు, 18 మాసములు, ఇలాగా వెరసి 120 నెలలు అయినది. తద్వారా 10 సంవత్సరముల కాలం గడిచినది అని అన్నారు. విషయం ఏమిటంటే ఆ సీతారామ లక్ష్మణుడు దండకారణ్యంలో విహరిస్తూ 10 సంవత్సరముల కాలము కూడా గడిచింది అన్నారు. అయితే దానికి కొంతమంది వ్యాఖ్యాతలేమో 10 నెలల పైన ఆయా నెలలన్నీ కూడుకోవాలి అని చెప్పడం ద్వారా 120 నెలలు 10 సంవత్సరములు అయింది. మరి అలా కాకుండా సాధారణంగా చేసినట్లయితే 60 నెలలే అయింది, 5 సంవత్సరాలే కదండి అయ్యింది. మరి ఇంత లెక్క తేడా ఎలా వస్తుంది అని అంటే 60 నెలలు 5 సంవత్సరములు వచ్చినప్పటికీ కూడా అక్కడ కూడా 10 సంవత్సర కాలం వస్తుంది. ఎలాగా అంటే ఒక ఆవృత్తి అంటే ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి ముని ఆశ్రమాలకి వెళ్ళినటువంటి రాముడు ఒకసారి ఆ ఆశ్రమాలన్నింటినీ తిరగటానికి 5 సంవత్సరములు పట్టింది. మరి ఆ తర్వాత మరలా ఏం చేశారు, ఏ ఆశ్రమములకైతే పూర్వం వెళ్ళారో మరలా అదే ఆశ్రమాలలో మరలా విహరించారు రెండవసారి కూడా అన్నారు. అంటే మొదటిసారి విహరించినప్పుడు 5 సంవత్సరములు పట్టింది, మరలా రెండవసారి కూడా పూర్వం ఎన్ని మాసములైతే ఎన్ని రోజులైతే ఆయా మునుల యొక్క ఆశ్రమములలో ఉన్నారో రెండవసారి కూడా అన్ని మాసములు అంతకాలమే ఆయా మునుల యొక్క ఆశ్రమంలో నివసించారు. తద్వారా ఏమైంది, 2 సార్లు వారి 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 ఆశ్రమాలలో ఉండడం ద్వారా మొదటి ఆవృత్తిలో 5 సంవత్సరములు, రెండవ ఆవృత్తిలో అంటే రెండవసారి విహరించినప్పుడు 5 సంవత్సరములు వెరసి 10 సంవత్సరముల కాలం రామచంద్రమూర్తి యొక్క వనవాసంలో ఆ దండకారణ్యంలో మహర్షుల యొక్క ఆశ్రమములలో ఇలాగ ఎంతో ఆనందంగా గడిచినది అని చెప్పి అన్నారు. అందుకనే కదా జగామాశ్రమాంస్తేషాం పర్యాయేణ ఏషాముషితవాన్ పూర్వం సకాశే సమహాస్త్రవిత్ అని చెప్పి
పూర్వం శ్లోకంలో చెప్పినట్లుగా ఆయన ఒకసారి మొత్తం విహరించడానికి 5 సంవత్సరములు, రెండవసారి మరలా వారి వారి ఆశ్రమానికి వెళ్ళడానికి 5 సంవత్సరములు, మొత్తము కలిసి 10 సంవత్సరముల కాలం గడిచినది. ఇలాగా ఆ 10 సంవత్సరములు కూడా ఎంతో ఆనందంగా సీతారాములు చక్కగా విహరిస్తూ ఆయా సందర్భాలను బట్టి అస్త్రములను ప్రయోగిస్తూ రాక్షసులను కొందరిని వధిస్తూ వారు ఆ 10 సంవత్సరముల కాలము కూడా ఎంతో ఆనందంగా గడిపారు అన్నారు. ఇంకా తర్వాత తథా సంవసతస్తస్య మునీనామాశ్రవేషు వై రమతశ్చానుకూల్యేన యయుః సంవత్సరా దశ. అదే మాటను తెలియజేస్తున్నాడు. ఈ విధంగా రామచంద్రమూర్తి ఆ ఆశ్రమ మండలములలో 2 సార్లుగా అందరి ఆశ్రమాలకు వెళ్ళేటప్పటికీ తథా మునీనాం ఆశ్రమేషు, ఆ మునుల యొక్క ఆశ్రమాలలోనే తస్య సంవసతః ఆనుకూల్యేన రమతః, ఆయా ఆశ్రమాలలో నివసిస్తూ ఎంతో అనుకూలంగా ఉంటున్నటువంటి, ఆనందంగా ఉంటున్నటువంటి ఆ సీతారామ లక్ష్మణులకి అక్కడ అరణ్యవాసంలో 10 సంవత్సరాః యయుః, 10 సంవత్సరముల కాలం గడిచినదిట. ఇంకా తర్వాత పరివృత్య చ ధర్మజ్ఞః రాఘవః సహ సీతయా సుతీక్ష్ణస్యాశ్రమం శ్రీమాన్ పునరేవా జగామః. ఈ విధంగా అందరి ఆశ్రమాలకు వెళ్ళిన తర్వాత రాముడు మరలా సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వచ్చేశాడు. ధర్మజ్ఞ, ధర్మజ్ఞుడైనటువంటి వాడు రామచంద్రుడు. శ్రీమాన్, సిరి సంపదలు కలిగిన వాడు. ఏమిటండి సిరి సంపదలు? అడవిలో జటావల్కలను ధరించి ఉన్నాడు అంటే ఆ భౌతికమైనటువంటి సిరి సంపదలు లేకపోయినప్పటికీ కూడా సంపన్నుడి కంటే కూడా అందంగా ఆనందంగా ఉన్నటువంటి ఆత్మవిశ్వాసంతో ఉన్నటువంటి వాడు. ఆ ఆత్మవిశ్వాసం వల్లే ఆనందంతో ఉన్నటువంటి వాడు, సీతాదేవితో ఉన్నటువంటి వాడు రామచంద్రమూర్తి అని తెలియజేయడం కోసమే శ్రీమాన్, సీతాదేవితోటి శోభతోటి ఆత్మవిశ్వాసంతో ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తి సీతయా సహ పరివృత్య, సీతాదేవితోటి ఈ విధంగా ఆశ్రమాలన్నీ కూడా తిరిగి సంచరించి వచ్చి పునః ఏవ సుతీక్ష్ణస్య ఆశ్రమం, మరలా సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమానికి ఆజగామ, వచ్చాడు. అని అక్కడ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు కవి వాల్మీకి మహర్షి. ఎందుకు అలాగా ఆశ్చర్యము అని అంటే, రాముడు ఎటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి మాట అయినా సరే ఏమరపాటులో కూడా మరచిపోడు. ఆయన ఆశ్రమం నుంచి, ఆయన సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమం నుండి సీతారామ లక్ష్మణులు బయలుదేరేటువంటి సందర్భంలో సుతీక్ష్ణ మహర్షి అంటాడు, ఆగంతవ్యం త్వయా తాత పునరేవ ఆశ్రమం మమ. నాయన రామచంద్ర, మరలా నువ్వు నా ఆశ్రమానికి ఈ విధంగా రావాలి నాయన అని సుతీక్ష్ణ మహర్షి చెప్పారు కదా. మరి ఆ మాటను గుర్తుపెట్టుకుని రామచంద్రమూర్తి అందరి మునుల యొక్క ఆశ్రమానికి వెళ్ళి వచ్చి మరలా సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చాడు అని అంటే, మహర్షుల యొక్క వచనము మీద, వారి యొక్క మాటల మీద రామచంద్రమూర్తికి ఎంతటి విశ్వాసము, వారి యొక్క మాటను ఆజ్ఞగా భావించి పరిపాలించాలి అనే ఎంతటి భక్తి రామచంద్రమూర్తికి ఉన్నాయో దీని ద్వారా తెలుస్తున్నది. మరి అలా సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చి సతమాశ్రమమాసాద్య మునిభిః ప్రతిపూజితః తత్రాపిన్యవసద్రామః కంచిత్ కాలమరిందమః. ఇంకా రాముడు అరిందమః, శత్రువులను నశింపజేసేటటువంటి వాడైన, అంటే ఇక్కడ ఏ రాక్షసులను వధించాడు అనేది ప్రత్యేకంగా చెప్పకపోయినప్పటికీ ఆయా సందర్భములలో ఆయా మునుల యొక్క ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడ మునులను హింసించేటటువంటి రాక్షసులను సందర్భానుగుణంగా రామచంద్రమూర్తి వధించి వారిని సంరక్షించి ధైర్యం చెప్పి వస్తూ ఉన్నాడు. అందుకనే అరిందమః, శత్రువులను నాశనం చేసేటటువంటి వాడైన ఆ శ్రీరామచంద్రుడు తమ్ ఆశ్రమం ఆసాద్య, ఆ సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చి మునిభిః ప్రతిపూజితః, మునులందరూ కూడా మరలా రాముడు ఎప్పుడు వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ ఆ ఆశ్రమానికి వచ్చి ఆ మునుల యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించిన వాడై కంచిత్ కాలం నివసతు, ఆ సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమంలో కొంతకాలాన్ని అక్కడ గడిపాడు రామచంద్రమూర్తి. ఆ తర్వాత అధాశ్రమస్థో వినయాత్ కదాచిత్తం మహామునిం ఉపాసీన సకాకుత్స్థః సుతీక్ష్ణమిదమబ్రవీత్. ఇలా కాలం గడుస్తూ ఉన్నది. కొంతకాలం గడిచిన తర్వాత
అథ ఆశ్రమస్థ స కాకుత్స్థ, ఆశ్రమంలోనే ఉన్నటువంటి కకుత్సవంశీయుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి మహామునిం తం సుతీక్ష్ణం, గొప్ప ముని అయినటువంటి సుతీక్ష్ణ మహర్షిని సమీపించి ఉపాసీన, దగ్గరకు చేరి వారి దగ్గర ఓ శిష్యుడిలాగా కూర్చున్నటువంటి వాడై వినయాతి ఇదమబ్రవీత్, ఎంతో వినయంతో రామచంద్రమూర్తి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అస్మిన్నరణ్యే భగవాన్ అగస్త్యో ముని సత్తమః వసతీతి మయా నిత్యం కథా కథయతాం శృతం. సుతీక్ష్ణ మహర్షిని సమీపించినటువంటి రామచంద్రమూర్తి వినయంతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. మహర్షి, ఈ అడవిలో అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నది అని చెప్పి నేను విన్నాను. అయితే ఆయన భగవాన్, అగస్త్యుడిని భగవంతుడిగా భావించి అడుగుతూ ఉన్నాడు రామచంద్రమూర్తి. అందుకనే భగవాన్, భగవంతుడు అంటే భగవంతుడు అంటే ఏమిటి? మాహాత్మ్యస్య సమగ్రస్య ధైర్యస్య యశసః శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగైతీరణ అని చెప్పినట్లుగా అక్కడ సంపూర్ణమైనటువంటి మాహాత్మ్యము, ధైర్యము, కీర్తి, సంపద, వైరాగ్యము, ఈ 6 గుణములు కలిగినటువంటి వారిని, షడ్గుణైశ్వర్య సంపన్నులు ఎవరైతే ఉంటారో వారిని భగవంతుడు అని అన్నారు. మరి ఇక్కడ అగస్త్య మహర్షిని ప్రత్యేకంగా భగవానుడు సంబోధించడంలో విశేషం ఏమిటంటే వారిలో ఈ 5 లక్షణములు కూడా ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉంటాయి. ఆ సందర్భములు కూడా ఉన్నాయి. అందుకనే రామచంద్రమూర్తి అగస్త్యుణ్ణి భగవానుని సంబోధించి అటువంటి షడ్గుణైశ్వర్య సంపన్నుడైన అగస్త్యముని, అగస్త్య మహర్షి అస్మిన్ అరణ్యే వసతి, ఈ దండకారణ్యంలో నివాసం ఉంటున్నారు అని చెప్పి నేను విన్నాను. ఎప్పుడు కథాహ కథయతాం మయా శృతం, ఆ అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం గురించి, వారు చేసినటువంటి ఘనకార్యముల గురించి మునులందరూ చెబుతూ ఉంటే నేను ఎప్పుడూ వింటూనే ఉన్నాను. ఈ దండకారణ్యంలో ఇక్కడే దగ్గరలోనే వారు నివసిస్తున్నారని కూడా విన్నాను. కానీ నతు జానామి తం దేశం వనస్యాస్య మహత్తయా కుత్రాశ్రమమిదం పుణ్యం మహర్షేస్తస్య ధీమతః. ఎన్నోసార్లు అనుకున్నాను అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాలి అని. కానీ ఈ దండకారణ్యం చాలా దట్టమైనటువంటిది, చాలా విశాలమైనటువంటిది. అందువల్ల ఈ విశాలమైన దట్టమైనటువంటి దండకారణ్యంలో ఆ మహర్షి ఆశ్రమం ఎక్కడ ఉన్నదో నేను తెలుసుకోలేకపోయాను. అందుకనే మహతయా అస్య వనస్య మహత్తయా, ఈ వనం చాలా పెద్దది అవటం వలన ధీమతః తస్య మహర్షే ఇదం పుణ్యమాశ్రమం, ధీమంతుడైనటువంటి బుద్ధిశాలి అయినటువంటి ఆ అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం పుణ్యప్రదమైనటువంటి ఆశ్రమాన్ని నజానామి, నేను తెలుసుకోలేకపోయాను, నాకు తెలియలేదు ఆశ్రమం ఎక్కడ ఉన్నదో. కానీ ప్రసాదాత్తత్ర భవతః సానుజస్సహ సీతయా అగస్త్యమభిగచ్ఛేయం అభివాదయితుం మునిం. మహర్షి, సుతీక్ష్ణ మహర్షి, మీ అనుగ్రహంతో అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాలి, వారిని దర్శించుకోవాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. నా తమ్ముడు అదేవిధంగా భార్య అయినటువంటి సీతాదేవితో కలిసి వారిని దర్శించుకోవాలని నాకు కుతూహలంగా ఉన్నది. కావున ఆ మహర్షి యొక్క ఆశ్రమాన్ని ఎక్కడ ఉన్నదో నాకు తెలియచేయండి అని అడుగుతున్నాడు. అడుగుతూ భవతః ప్రసాదాత్, మీ అనుగ్రహంతో, అంటే ఎంత వెతికినా నేను ఆ ఆశ్రమాన్ని కనుక్కోలేను, తెలుసుకోలేను. కానీ మీ అనుగ్రహం కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా నేను అక్కడికి చేరుకోగలుగుతాను. కావున మీ అనుగ్రహంతో సానుజః సీతయా సహా, తమ్ముడితో కలిసిన వాడిని, సీతాదేవితో కూడినటువంటి వాడినైన నేను తత్ర మునిం అగస్త్యం అభివాదయితుం అభిగచ్ఛేయం, వారి యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆ అగస్త్య మహర్షికి నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. కావున అక్కడికి వెళ్ళేటటువంటి ఉపాయాన్ని, వెళ్ళవలసినటువంటి మార్గాన్ని తెలియజేయండి మహర్షి అని రాముడు తన మనసులో అగస్త్యుల వారిని దర్శించాలి అని
కోరిక ఏదైతే ఉన్నదో దానిని సుతీక్ష్ణ మహర్షికి తెలియజేశాడు. మనోరథో మహానేష హృది మే పరివర్తతే యదహం తం మునివరం శుశ్రూషేయమపి స్వయం. కేవలం వారిని దర్శించుకోవటమో వారి ఆశ్రమానికి వెళ్ళడమో ఇది మాత్రమే నా కోరిక కాదు మహర్షి. ఆ అగస్త్యుల వారిని నేను సేవించుకోవాలి, సేవించుకుని వారి యొక్క ఆశీస్సులను నేను పొందాలి అని అంటూ మునివరం తం, మునులలో శ్రేష్ఠుడైనటువంటి ఆ అగస్త్యుల వారిని స్వయం అహమపి శుశ్రూషేయం, స్వయంగా నేను కూడా సేవించాలి అని అనుకుంటున్నాడు. ఈ సేవించాలి అనే ఇతియత్తు ఏ కోరికైతే నాలో ఉన్నదో ఏష మనోరథ మే హృది పరివర్తతే, ఈ కోరికే నా మనస్సులో తిరుగుతూ ఉన్నది, నన్ను ఉవ్విళ్ళూరిస్తూ ఉన్నది, తహతహలాడుతున్నది నా మనస్సు. వారిని దర్శించి వారిని సేవించి ధరించాలి అని చెప్పి, పైగా వారి గొప్పతనం గురించి అనేకమైనటువంటి కథలను నేను వింటూ ఉన్నాను అని చెప్పి రామచంద్రమూర్తి తానే స్వయంగా అగస్త్య మహర్షిని సేవించాలి అని కోరుకుంటున్న విషయాన్ని సుతీక్ష్ణ మహర్షితోటి చెప్పారు. అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం అనేక విశేషాలు ఉన్నాయి. అక్కడ మచ్చుకి చూడండి, అగస్త్య శబ్దానికి అర్థం చెబుతూనే అగం వింధ్యాం స్థ్యాయతి స్తభ్రాతి వా అంటూ వింధ్య పర్వతాన్ని వంచినటువంటి వాడు, వింధ్య పర్వతం కూడా తన మాట ఇదే విధంగా చేసినటువంటి వాడు, వింధ్య పర్వతాన్ని కూడా స్తంభించే విధంగా చేసినటువంటి వాడు. అందుకనే ఆయన్ని అగస్త్యులు అన్నారు. అగహ అంటే పర్వతం. ఏం పర్వతం? వింధ్య పర్వతం. అటువంటి వింధ్య పర్వతాన్నే ఆపినటువంటి వాడు, స్తంభించే విధంగా చేసినటువంటి వాడు ఆయన. అందుకనే ఆయనకి అగస్త్యుడు అని చెప్పారు. అటువంటి వాడు అగస్త్య మహర్షి. అందుకనే ఆ మహర్షి యొక్క గొప్పతనాన్ని విని ఉన్నాను, వారిని చూచి సేవించాలని కోరుకుంటున్నాను అని అంటూ ఇతి రామస్య సముని శ్రుత్వా ధర్మాత్మనో వచః సుతీక్ష్ణ ప్రత్యువాచేదం ప్రీతో దశరథాత్మజం. రాముడు తన మనోరథంగా భావించి అగస్త్య మహర్షిని దర్శించాలి అని చెప్పి కోరుకుంటున్నటువంటి ఆ మాటలు విన్న సుతీక్ష్ణ మహర్షి కూడా ఎంతో ఆనందించిన వాడై, సహజంగా అయితే అదేమిటి, నేను గొప్పవాడినే కదా, నేను ఇంత గొప్పవాడిని ముందు ఉండగా ఇంకెవరినో గొప్పగా పొగుడుతారేమిటి అని అనుకోవచ్చు. సామాన్యులైతే ఆ విధంగా అనుకుంటారు. కానీ వారు మహర్షులు, అతీంద్రియ ద్రష్టలైనటువంటి వారు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారు. అందుకని సుతీక్ష్ణ మహర్షి ఆయన కూడా ఆనందించారు. అంటే ఏమిటి, ఎవరిని సమీపిస్తే పొందవలసినటువంటి ఫలం అనేది రాముడు పొందగలుగుతాడో, ఎవరిని దర్శించడం ద్వారా రాముని యొక్క అవతార ప్రయోజనము కూడా నెరవేరుతుందో, ఎవరైతే ఇక్ష్వాకు వంశానికి కులగురువులైనటువంటి వశిష్ఠుల వారితో కలిసి జన్మించినటువంటి వారో అటువంటి అగస్త్య మహర్షిని రామచంద్రమూర్తి దర్శిస్తాను అనేటప్పటికీ సుతీక్ష్ణ మహర్షికి కూడా ఆనందం కలిగి ఈ విధంగా అంటూ ఉన్నారు. మరి సుతీక్ష్ణ మహర్షి రామచంద్రుడితోటి ఏమని చెప్పారు, రాముడు అగస్త్య మహర్షిని ఏ విధంగా కలిశారు, రాముడు అగస్త్య మహర్షి గురించి విన్నటువంటి ఆ కథలేమిటి, వారి యొక్క గొప్పతనం ఏమిటి అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. క్వచిత్ పరిదశాన్మాసాన్ ఏకం సంవత్సరం క్వచిత్ క్వచిచ్చ చతురో మాసాన్ పంచషట్చాపరాన్ క్వచిత్ అపరత్రాధికం మాసాత్ అప్యర్థం అధికం క్వచిత్ త్రీన్మాసానష్టమాసాంశ్చ రాఘవోన్యవసత్సుఖం తథా సంవసతస్తస్య మునీనామాశ్రమేషు వై రమతశ్చానుకూల్యేన యయుః సంవత్సరా దశ పరివృత్య చ ధర్మజ్ఞః రాఘవః సహ సీతయా సుతీక్ష్ణస్యాశ్రమం శ్రీమాన్ పునరేవాజగామః సతమాశ్రమమాసాద్య మునిభిః ప్రతిపూజితః తత్రాపిన్యవసద్రామః కంచిత్కాలమరిందమః అధాశ్రమస్థో వినయాత్ కదాచిత్తం మహామునిం ఉపాసీనః సకాకుత్స్థః సుతీక్ష్ణమిదమబ్రవీత్
అస్మిన్నరణ్యే భగవాన్ అగస్త్యో మునిసత్తమః వసతీతి మయా నిత్యం కథా కథయతాం శృతం నతు జానామి తం దేశం వనస్యాస్య మహత్తయా కుత్రాశ్రమమిదం పుణ్యం మహర్షేస్తస్య ధీమతః ప్రసాదాత్తత్ర భవతః సానుజः సహ సీతయా అగస్త్యమభిగచ్ఛేయం అభివాదయితుం మునిం మనోరథో మహానేషః హృది మే పరివర్తతే యదహం తం మునివరం శుశ్రూషేయమపి స్వయం ఇతి రామస్య సమునిః శ్రుత్వా ధర్మాత్మనో వచః సుతీక్ష్ణః ప్రత్యువాచేదం ప్రీతో దశరథాత్మజం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకాదశ సర్గే ఏకాదశ శ్లోకాః. ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.